ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే చతుస్సప్తతితమలహర్యాం ప్రవిశామః. ఇప్పుడు మనం 74వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ఇది కూడా అమ్మవారి యొక్క విశేషమైన సౌందర్యాన్ని, స్తన సౌందర్యాన్ని, స్తన సౌభాగ్యాన్ని వర్ణించే శ్లోకం. ముందుగా గంగా స్తోత్రంలో 6వ శ్లోకం. కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే పారావార విహారిణి గంగే విముఖయువతికృత తరళాపాంగే. పారావార విహారిణి హే గంగే, అమ్మా గంగామాత, నువ్వు ముల్లోకాలను పవిత్రం చేసి సాగరాన్ని కూడా పవిత్రం చేస్తున్నావు కదా అక్కడ ప్రవేశించి. ఓ గంగామాత, కల్పలతాం ఇవ ఫలదాం లోకే, కల్పలత కోరిన కోరికలను ఇస్తుందిట. అలా లోకంలో నిన్ను స్మరించిన వాళ్ళకి, నీ జలాలను తాకిన వాళ్ళకి, ఆ గంగా జలాన్ని తీర్థంగా స్వీకరించిన వాళ్ళకి మనోవాంఛాభివృద్ధి కలుగుతుంది. ప్రణమతి యస్త్వాం నా పతతి శోకే, నీకు నమస్కరించిన వాళ్ళకి శోకం అనేది ఉండదు తల్లి. పాపాలు ఉండవు కదా, పాపం ఉంటేనే కదా శోకం. హే గంగే విముఖ యువతికృత తరళాపాంగే, ఎటువంటి వాళ్ళకైనా సరే అద్భుతమైన వైరాగ్య భావన, భక్తి భావన కలుగుతుంది. లౌకికమైన సౌఖ్యాలపై వాళ్ళకు ఆసక్తి ఉండదు. కారణం వైరాగ్యప్రదాయినివి నీవు. పతితోద్ధారిణి జాహ్నవి గంగే కల్పలతామివ, ఇది కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే పారావార విహారిణి గంగే విముఖయువతీకృత తరళాపాంగే. ఇప్పుడు మనం 74వ సౌందర్యలహరిలో ప్రవేశిస్తున్నాం. ఇది కూడా అమ్మవారి యొక్క స్తన సౌభాగ్యాన్ని వర్ణించిన శ్లోకమే. వహత్యంబస్తంబే రమదనుజగు కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగోబింబాధర రుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితుం కీర్తిమివతే. హే అంబా జగన్మాత, తే నీ యొక్క కుచాభోగ స్తన సౌభాగ్యం ఎంత గొప్పదంటే స్తంభేరమదనుజ గుంభ ప్రకృతిభిః, స్తంభేరమదనుజ కుంభ ప్రకృతిభిః, గజాసురుని యొక్క కుంభస్థలంలో ఏర్పడినటువంటి మణుల చేత సమారబ్ధాం ఏర్పడిన, అలా వాటితో కూర్చున్నటువంటి అమలాం స్వచ్ఛమైన బింబాధర రుచిభిః, దొండపండు లాంటి ఆ అధర కాంతులతో అంతహా లోపల సవరితాం చిత్రమైన వర్ణము కలిదిగా చేయబడినటువంటి హారలతికాం ఆ ముత్యాల హారాన్ని పురదమయితు ఆ పరమేశ్వరుడు యొక్క ప్రతాప వ్యామిశ్రాం పరాక్రమముతో కలిసిన పరాక్రమం వల్ల ఏర్పడిన కీర్తిం ఇవ కీర్తిని వలె వహతి ధరిస్తూ ఉన్నది. ఓ జగన్మాత, నీ స్తన సౌభాగ్యం ఎంత గొప్పదంటే పరమేశ్వరుడు గజాసురుడిని సంహరించి ఆ గజాసురుడు కుంభస్థలంలో ఉన్నటువంటి ఆ ముత్యాలు తీసుకొచ్చి ఆ ముత్యాలతో హారాన్ని మీకు అలంకరించారు మీ మెడలో. ఆ హారం యొక్క కాంతి ఎలా ఉందంటే మీ అధరము క్రింది పెదవి, మీ అధరము దొండపండు వంటి మీ అధరము యొక్క కాంతి ఆ ముత్యాలపై ప్రతిఫలించి అది ఎలా ఉందంటే పరమేశ్వరుడు యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తున్న కీర్తిలాగా అనిపిస్తుంది. కీర్తిని ధవళవర్ణంతో గౌరవర్ణంతో పోలుస్తుంటారు. అమ్మవారి యొక్క అధర రక్తిమ అమ్మవారి ఆ ముత్యాల్లో, స్వామివారు అలంకరించిన ముత్యాల హారంలో ప్రతిఫలించి ఆ ముత్యాలు ఆ అరుణవర్ణంతో ఉన్నాయి. ఆ అరుణవర్ణం వల్ల అనిపిస్తుంది
పరమేశ్వరుడు గజాసురుని సంహరించి కీర్తిని పొందాడు. ఆ కీర్తిని వ్యక్తం చేస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి ముత్యాల హారాలు. ఓ తల్లి, నీ స్తన విస్తారము గజాసురుని యొక్క కుంభస్థలం నుంచి పుట్టిన ముత్యాల చేత ఏర్పడింది. ఎటువంటి దోషము లేకుండా దొండపండు లాంటి నీ అధరం యొక్క కాంతులతో చిత్రంగా ప్రతిఫలిస్తున్నాయి ఆ ముత్యాలు. త్రిపురాసుర సంహారి అయిన శివుడి యొక్క పరాక్రమంతో కూడిన కీర్తిని కీర్తిస్తున్నట్టుగా ఉంది. ఆ కీర్తిని తెలిపే ప్రతాపంలో ఆ విశేషమైన ఎరుపు అరుణిమ అలా అనిపిస్తుంది. వహత్యంబస్తంబే రమదనుజ కుంభ ప్రకృతిభి సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిరంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయితు కీర్తిమివతే పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.